ఢిల్లీలో ఉన్నాం కానీ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. హలో అండి, వెల్కమ్ టు శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ హాస్కాస్. ఢిల్లీలో జగన్నాథ స్వామి రథయాత్ర గురించి పూర్తిగా చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని కూడా చూసేయండి. ముందుగా అయితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. ఢిల్లీలో ఒడిశా కమ్యూనిటీ వాళ్ళు నిర్మించుకున్న ఆలయం జగన్నాథ స్వామి ఆలయం. దీన్ని మినీ పూరిగా పిలుస్తారు. జూలై 16వ తేదీన అంగరంగ వైభవంగా వేల మంది భక్తులతో రథయాత్ర జరిగింది. దీనికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి హాస్కాస్. న్యూఢిల్లీ మెట్రో నుంచి హాస్కాస్ మెట్రో స్టేషన్ కి సుమారు 20 నిమిషాల ప్రయాణం ఉంటుంది. 30 రూపీస్ టికెట్. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వెళ్లే మెట్రో ఎక్కితే డైరెక్ట్ గా హాస్కాస్ మెట్రో స్టేషన్ లో దిగిపోతారు. ఇక్కడ గేట్ నెంబర్ 3 నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వస్తే కనుక ఆటోస్ ఉంటాయి. టెంపుల్ కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి 10 నిమిషాలు పడుతుంది. బుక్ చేసుకుంటే 100 రూపాయలు, షేరింగ్ ఆటో అయితే 20 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళలేని భక్తులందరూ కూడా ఢిల్లీలో ఉంటూ ఈ జగన్నాథ స్వామి ఆలయానికి అయితే వస్తారు. నా లైఫ్ లోనే మొదటిసారి జగన్నాథ స్వామి రథయాత్ర చూడడానికి అయితే వచ్చేసాను. ఢిల్లీలో జగన్నాథ స్వామి రథయాత్ర ఎలా జరుగుతుంది, దీని పూర్తి స్టోరీ ఏంటి అన్ని కూడా చెప్తాను. లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. 1970లో ఒడిశా కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ నిర్మించిన ఆలయం ఈ జగన్నాథ స్వామి ఆలయం. దీనిని మినీ పూరిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర రోజున మహాప్రసాదం, భజనలు, కీర్తనలు, మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా పూరి లాగానే ఉంటుంది. ప్రతిరోజు ఈ ఆలయాన్ని ఉదయం 6 గంటలకి మంగళహారతితో ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. మళ్ళీ క్లోజ్ చేసి సాయంత్రం 4 నుంచి 9 వరకు తెరిచి ఉంచుతారు. మీరు ఎప్పుడైనా ఢిల్లీలో ఉంటూ హాస్కాస్ లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయానికి రావాలి అనుకుంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 లోపు కానీ, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 లోపు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. రథయాత్ర రోజు టెంపుల్లో దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఉదయం 8:30 లోపు వస్తే గనక ఫ్రీగా దర్శనం అవుతుంది. ఈ రథయాత్ర రోజున జగన్నాథ స్వామి, అన్న బలరాముడు, అక్క సుభద్ర వీళ్ళ ముగ్గురిని కలిపి రథం మీద కూర్చోబెట్టి భక్తులందరూ కూడా తాడుతో ఈ రథాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. రథయాత్ర రోజున జగన్నాథ స్వామి రథాన్ని లాగిన వారందరికీ కూడా మనసులో ఉన్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ రథయాత్ర రోజున ఈ ఏరియా మొత్తం కూడా అన్న ప్రసాదం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, స్వామివారి మహాప్రసాదం అందరికీ కూడా అందజేస్తారు. ఇక్కడ గరుడి స్తంభం నుంచి నీలచక్రం వరకు అన్ని కూడా పూరి టెంపుల్ ని బేస్ చేసుకుని నిర్మించడం జరిగింది. అందుకే ఇక్కడ టెంపుల్ ని చూడగానే పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చామా అనే ఫీలింగ్ వస్తుంది. పూరి జగన్నాథ స్వామి ఆలయ కథ ఏమిటి అంటే, ఒకరోజు జగన్నాథ స్వామికి అక్క సుభద్ర, అన్న బలరాములతో నగరం చూడాలనిపిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో రథంపై అన్న బలరాముడు, అక్క సుభద్రాని ఈ జగన్నాథ స్వామి రథంపై కూర్చోబెట్టి ఊరంతా ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. అదే మాదిరి రథయాత్రని ఢిల్లీలో కూడా ఇక్కడ పాటిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నదే ఢిల్లీలో హాస్కాస్ టెంపుల్ దగ్గర ఉన్న జగన్నాథ స్వామి రథం అనమాట. ఒడిశా పూరిలో 3 రథాలతో రథయాత్ర అయితే జరుగుతుంది. అందులో ఒక్కో రథానికి ఒక్కొక్క పేరు ఉంది. అది మీకు తెలుసా? జగన్నాథ స్వామి రథాన్ని నందిఘోష్ అని, బలరాముని రథాన్ని తలధ్వాజ్ అని, సుభద్రాదేవి రథాన్ని దేవదల్న అని పిలుస్తారు. మీరు ఎప్పుడైనా జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగారా? కింద కామెంట్ చేయండి. పూరిలో రథయాత్ర జరిగే ముందు అక్కడి రాజు బంగారు చీపురుతో రథాన్ని తుడుస్తారు. దాన్నే చేరాపహారా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడి ముందు అందరూ సమానమే అని. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా జగన్నాథ స్వామికి, బలరాముడికి, సుభద్రాదేవికి పూజలు జరుగుతాయి. ఈ 2026వ సంవత్సరంలో జూలై 16వ తేదీన రథయాత్ర అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా కూడా ఆ రోజు తీసినదే. మీరు ఇక్కడ చూడొచ్చు రద్దీ ఎంత ఎక్కువగా ఉందో. మధ్యాహ్నం 2 గంటలకి రథయాత్ర మొదలవుతుంది అంటే ఉదయం 10 నుంచి కూడా రద్దీ ఇంత ఎక్కువగా ఉంది. ఇంకా 1 గంట ఆ టైం అయ్యేసరికి ఒక్క మనిషి కూడా లోపలికి వెళ్లే ఛాన్స్ లేదు. అంత ఎక్కువ రష్ ఉంది. ఒడిస్సీ డాన్స్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా చేశారు. స్వామి వారికి 56 వంటకాలతో చెప్పన్భోగ్ ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. ఒడిస్సా పూరి జగన్నాథ స్వామి ఆలయం అంటేనే ప్రసాదం ఫేమస్ కదా. ఈ అన్న ప్రసాదం కోసం ఈ క్యూ లైన్ చూసారా ఎంత పెద్దదుందో. ఇలాంటివి ఒక 30కి పైనే అన్న ప్రసాదం కౌంటర్స్ అన్ని ఉన్నాయి. ప్రతి దాని దగ్గర కూడా లైన్ ఇంత పొడవుగానే ఉంది. ఇందులో మీరు ఎక్కడికైనా వెళ్ళి అన్నప్రసాదం అయితే స్వీకరించవచ్చు ఉచితంగా. అందులో కిచిడి, దాల్, సబ్జీ, ఖీర్, పూరి ఇలా కొన్ని రకాలైతే పెట్టడం జరిగింది. ఢిల్లీలో 3-4 జగన్నాథ స్వామి ఆలయాలు అయితే ఉన్నాయి. అందులో మినీ పూరిగా పిలువబడే ఆలయం ఈ హాస్కాస్ లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం. ఈ రథయాత్రలో దాదాపు 80% వరకు ఒడిస్సా పీపులే ఉన్నారు. ఇక్కడ ఫ్రీగా అరేంజ్ చేసిన కౌంటర్స్ లో మీరు ప్రసాదం స్వీకరించవచ్చు, లేకపోతే డబ్బులు పెట్టైన ప్రసాదాన్ని కొనుక్కోవచ్చు. ఇదిగోండి, ఇవి పొంగల్స్ లా ఉన్నాయి. వీటితో పాటు మడత కాజా, రసగుల్లా ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రసాదాన్ని అయితే తీసుకువెళ్ళడం అస్సలు మర్చిపోరు. మధ్యాహ్నం 1 o'clock తర్వాత ఇలా ఉంది పరిస్థితి. అసలైన రద్దీ ఇప్పుడు స్టార్ట్ అయింది.
జగన్నాథ స్వామి దర్శనం ఎక్కడ అయిందో కింద కామెంట్ చేయండి. రథయాత్ర రోజు రద్దీ మాత్రం మామూలుగా లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది జనం ఉన్నారో. ఢిల్లీలో జగన్నాథ స్వామి రథయాత్రలోనే ఇంతమంది జనం ఉన్నారు అంటే పూరిలో ఒకసారి ఆలోచించండి. నిజంగా వెళ్ళినందుకు స్వామివారి దర్శనం అవుతుందో లేదో అనుకుని చాలా టెన్షన్ పడ్డాము. కానీ లాస్ట్లో ఇంకా స్వామివారే మా దగ్గరకు వచ్చినట్టు అయింది. ఢిల్లీలో ఉంటూ మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా సరే రథయాత్ర అయితే చూడటానికి రండి. కానీ చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఎసెన్షియల్ అని బాగా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరి భక్తుల నోటంటా కూడా జై జగన్నాథ్ అనే వినిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. ఇక్కడ చాలా మంది ఇలా టాటూస్ కూడా వేయించుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి హాస్కాస్ విలేజ్ డీర్ పార్క్ దగ్గర ఈ టెంపుల్ అయితే ఉంది. మీరు బై రోడ్ ద్వారా అయినా రావచ్చు, ఆటో బస్ క్యాబ్ ఏదైనా సరే. కాకపోతే ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటప్పుడు ఇబ్బంది పడతారు. వన్స్ ఈ ఢిల్లీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు అంటే 2-3 గంటలు టైం అయితే పట్టేస్తుంది. ట్రాఫిక్ ఏమీ దొరకకూడదు, టైం సేవ్ చేసుకోవాలి, తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే మెట్రోనే ప్రిఫర్ చేయండి, సేఫ్గా అయిపోతుంది. ఇక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడే ఆటో ఎక్కేస్తే హాస్కాస్ మెట్రో స్టేషన్లో 10 నిమిషాల్లో మీరు దిగిపోతారు. హాస్కాస్ మెట్రో స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళి మెట్రో ఎక్కితే 20 నిమిషాల్లో న్యూ ఢిల్లీ మెట్రోలో దిగిపోతారు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి నెక్స్ట్ ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది ఇవాల్టి మన జగన్నాథ స్వామి ఆలయం గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.